హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే పెడుతున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 to 1, అదేవిధంగా 2:30 to 3:30 మధ్యలో వీటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటున్నాయి. సో ఇవన్నీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు. జస్ట్ మీరు అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే రాసుకోవచ్చు. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కాండి. నేను దానికి సంబంధించిన టెస్ట్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ విధంగా మీరు మన కోడ్ ఎంటర్ చేసి ఆ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఇంకా అన్అకాడమీలో మనకు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి చాలా రకాల బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రీగా మాక్ టెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. వీటిని రాసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే దీనిలో మీరు 1 year, 6 months, 3 months సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా పొందవచ్చు. తెలంగాణ స్పెషల్ టాపిక్స్ కావచ్చు, వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. మన కోడ్ వాడినట్లయితే మీకు 10% ఆఫర్ అయితే వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రేడ్ 2 సూపర్వైజర్ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షకి అయితే రిలీజ్ చేశారు. మనకు సండే రోజు జరిగినటువంటి ఈ అంగన్వాడీ కేంద్ర గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించినటువంటి కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా సో ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా కింద ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నీటిపారుదల శాఖలో 876 పోస్టులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపిన నీటిపారుదల శాఖ. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రానున్న ఉద్యోగ ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల ద్వారా నీటిపారుదల శాఖలో పెద్ద సంఖ్యలో ఇంజనీర్ల పోస్టులను భర్తీ కానున్నాయి. ఖాళీగా ఉన్నటువంటి 876 ఇంజనీర్ల ఖాళీల వివరాలను నీటిపారుదల శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో ఇంజనీర్ల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సో వివిధ జోన్లలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అసోసియేటివ్ ఇంజనీర్లు, టెక్నీషియన్స్, స్పెషల్ గ్రేడ్ టెక్నీషియన్స్ 5 విభాగాల్లో పోస్టులు మొత్తం 1114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం 3039 ఖాళీగా ఉండగా అవసరాన్ని బట్టి ఇప్పుడు 876 పోస్టుల భర్తీకి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ నివేదిక సమర్పించిందంటే ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర నీటిపారుదల శాఖలో 60% ఇంజనీరింగ్ క్యాడర్ స్ట్రెంత్ మాత్రమే ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. సో రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టులు కొత్తవి వస్తుండడంతో ఉన్న వాటిపై నిర్వహణ పరమైన బాధ్యతలు పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కొత్త ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తుంది. అయితే ప్రస్తుతం జోన్ల వారీగా ఉద్యోగుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాత కామన్గా నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఒకేసారి వేల సంఖ్యలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో సాగు నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ క్యాడర్ స్ట్రెంత్ మేరకు ఖాళీల భర్తీని మెగా నోటిఫికేషన్లలో భాగంగా భర్తీ చేయనట్లు అధికారులు తెలుపుతున్నారు. నీటిపారుదల శాఖలో ఖాళీల వివరాలను 3 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలో భర్తీ చేయనున్నటువంటి 876 ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినటువంటి భర్తీలతో భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రానున్నటువంటి నోటిఫికేషన్స్లో మనకు నీటిపారుదల శాఖలో 876 పోస్టుల భర్తీకి ప్రభుత్వంకి అయితే వీళ్ళు ప్రతిపాదన పంపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తుది దశకు టీచర్ల బదిలీ ప్రక్రియ అంటే ఇక్కడ చూడవచ్చు. వేసవి సెలవుల్లో సాధారణ బదిలీలు. సో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ తుది దశకు చేరింది. జిల్లాలకు కేటాయించినటువంటి ఉపాధ్యాయులకు 2 రోజుల్లో ఆర్డర్లు ఇవ్వాలని సిఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెల 7వ తేదీలోపు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. సో వేసవి సెలవుల్లో సాధారణ బదిలీలు, ప్రమోషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను జోనల్ స్థాయిగా మార్చి వేసవి సెలవులో బదిలీలు చేపట్టాలని అధికారులను ఆయన సూచించినట్లు సమాచారం. సో జోనల్ మనకేది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దాదాపుగా తుది దశకు చేరినట్లు ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఏవైతే సాధారణ బదిలీలు ఉంటాయో వాటిని వేసవి సెలవులో చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే
నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు గోస అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిని తెలియజేస్తూ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఇక్కడ చూడవచ్చు, రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో నష్టం, ఉద్యోగులకు అన్యాయమే అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ మనకు ఒక పెద్ద ఆర్టికల్ అయితే ప్రచురించారు. సో ఇది మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. లెంతీ ఆర్టికల్ కనుక నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చదవలేకపోతున్నాను. సో దీనిలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వం ఎందుకు భర్తీ చేస్తలేదు అనేటువంటి పూర్తి వివరాలతో ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి అయితే క్లియర్గా చదవండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే విప్రోలో కొలువులు అంటూ చూడవచ్చు. సో భారీ నియామకాలకు ప్రణాళిక, ఫ్రెషర్స్కు మాత్రమే ఆహ్వానం అంటూ చూడవచ్చు. సో మనకు విప్రో నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఫ్రెషర్స్కు శుభవార్త అందించింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ కింద 2020, 21, 22లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అప్లికేషన్ చివరి తేదీ కోసం జనవరి 31 అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. 25 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టుల సంవత్సరానికి 3.5 lakhs వేతనంతో వీటిలో అయితే తీసుకున్నారు. సో బీఈ బీటెక్ కావచ్చు, కంప్యూటర్ డిగ్రీ, ఎంఈ ఎంటెక్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ ఇంజనీర్, అగ్రికల్చర్ లాంటి ఫుడ్ టెక్నాలజీ మినహా ఇంజనీరింగ్లో అన్ని బ్రాంచ్ల్లో ఉన్న వారికి ఈ అర్హతను అయితే కల్పించనున్నట్లు, ఉత్తీర్ణతతో పాటు 60% మార్క్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో విప్రో నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరైతే ఐటీ ఉద్యోగాలకు ఎదురు చూసినటువంటి అభ్యర్థులు ఒకసారి వీటికైతే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి నేను పూర్తి వివరాలతో కూడా నోటిఫికేషన్ వీడియో అండ్ చేయాలనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఒకసారి వీడియోని లైక్ చేసి పూర్తి వివరాలతో వీడియో చేయండి సార్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కావచ్చు, అవన్నీ వివరాలు అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఓన్లీ మనకు పేపర్ ప్రకటన మాత్రమే. కావాలనుకున్న వారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనకు ఈఎస్ఐ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది, మనకు తెలిసినటువంటిదే. సో తెలంగాణలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తెలంగాణకు సంబంధించిన వేకెన్సీస్ సంబంధించి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక పేపర్ ప్రకటన కూడా రావడం జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇది మనకు ఈ నెల 15th నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చారు. దీని మీద నేను 2 వీడియోస్ చేస్తాను. సో ఒకటి నోటిఫికేషన్ వీడియో చేస్తాను, అండ్ అదేవిధంగా ప్రీవియస్ కట్ ఆఫ్ కావచ్చు, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలతో వీడియో చేశాను. సో ఆ వివరాలన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ కింద సైంటిఫిక్, టెక్నికల్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సైంటిస్టులు వచ్చేసి 5 వేకెన్సీస్, టెక్నీషియన్ ఆఫీసర్లు వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్లు 1 వేకెంట్ అయితే ఉంది. 10th క్లాస్ తోటి ఎలిజిబిలిటీ తోటి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎంపిక విధానం రాత పరీక్ష అండ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 31st జనవరి వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేకుంటే ఇక్కడ nipgr.ac. అనే వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు పూర్తి PDF అయితే లభిస్తుంది. ఏపీలో వైద్య శాఖలో కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్స్కి సంబంధించి కూడా ఒక భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి గార్డెన్ రీచ్కి సంబంధించి ఇంజనీరింగ్ లిమిటెడ్ మార్చి 2020కి సంబంధించినటువంటిలో ఆ ప్రవేశాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. నార్మ్ హైదరాబాద్లో PGDA ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఇక్కడ 14th బ్యాచ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ NBCCలో 70 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సో ఈ NBCCకి సంబంధించి సో ఇక్కడ వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 10 వేకెన్సీస్ కావచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీలు 55 వేకెన్సీస్. వీటి సివిల్ అంటే ఇవన్నీ ఇంజనీరింగ్ విభాగం చేసినటువంటి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీనిలో శాలరీ మినిమం 50,000 తోటి అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇక్కడ చూడవచ్చు. nbccindia.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి PDF లభిస్తుంది. కంపల్సరీ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఏమైనా వీడియో చూసినట్లయితే వీటికైతే అప్లై చేసుకోండి. మంచి శాలరీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా వివిధ నోటిఫికేషన్లు కూడా ఇక్కడ చూడవచ్చు. NBRI నుంచి కూడా 16 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం ప్రీవియస్లో వీటన్నిటి గురించి చూసాం. NTPC గురించి చూసాం. అండ్ ఖరగ్పూర్లో మనకు ఓన్లీ 4 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించి మీకు నేను ప్రీవియస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మనకు వివిధ
న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నేను అన్అకాడమీలో మాత్రం టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. చాలా అన్లిమిటెడ్ టెస్ట్లు అయితే ఇప్పటివరకు అయితే కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మధ్యాహ్నం 12 అండ్ 2:30కి వాటిని అటెండ్ అయితే కాండి. సో ఇది ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.